ఉన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గేట్స్తో రాష్ట్ర సర్కార్ జట్టు 5 రంగాల్లో కలిసి పనిచేయాలనే నిర్ణయం. చంద్రబాబు బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఈ ఎంఓయూ ఇతర రాష్ట్రాలకు నమూనాను వెల్లడి. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళకు తక్కువ ఖర్చులో పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయడానికి ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించే. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ 5 రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటి వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేసే భాగస్వామ్య సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలు ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది. సమన్వయంతో సాగుతామని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు గారు సోరోస్ అనేటటువంటి సంస్థతో పాటుగా అంతర్జాతీయంగా ఒక కుట్రలు చేసే వ్యవస్థలు ఉన్నాయి. అందులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒకటి. ఏ దేశాల్లో ఎవడవసరాలేంటో గుర్తించి ఆ అవసరాలను తీర్చుతున్నట్టు నటించి ఆ దేశాల మీద పెత్తనం చలాయించేటటువంటి ధోరణి బిల్ గేట్స్ ఫౌండేషన్. అదే సందర్భంలో డీప్ స్టేట్ టీమ్ అంటారు వీళ్ళందరూ కూడా. ఆయా దేశ ఆంతరంగిక వ్యవహారాలని ఒడిసి పట్టేటటువంటి మోసగాళ్ళు వీళ్ళు. వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ప్రపంచమంతా ఓ పక్కన వీళ్ళ జాతకాలు సోరోస్ బృందంలో ఇది కూడా ఒకటి. అలాంటి దాని గురించి ఒక పక్క నెగిటివ్గా ప్రచారం అవుతున్న సందర్భంలో ఆంధ్రాకి సంబంధించిన కీలకమైన రంగాల సమాచారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే మన డేటాని తీసుకెళ్ళి వాళ్ళని మన తలకాయలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి, మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు. కానీ ఇక్కడ అదేదో అద్భుతం జరుగుతుంది అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ఈజీగా చేసుకోగలిగే, ఆడొచ్చి ఇక్కడ చేయగలిగేది ఏమీ లేదు. కానీ అదేదో గొప్పగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. కానీ చాలా ప్రమాదకరమైనటువంటి అడుగు వేస్తున్నారు. మరి అది ఆలోచించుకుంటారో లేదో ఆయన ఇష్టం. ఇకపోతే